అర్త్క్వేక్స్ వచ్చినా బిల్డింగ్స్ క్రాక్ అయిపోతాయి, ఫ్లాట్స్ కూలిపోతాయి. కానీ కొన్ని ఏషియన్ టెంపుల్స్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. అది ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. టెంపుల్స్ డిజైన్లో చాలా పర్ఫెక్ట్ సైన్స్ యూజ్ చేస్తారు. గర్భగృహం, మండపం, గోపురం ఇలా ఆర్డర్తో బిల్డ్ చేసి అర్త్క్వేక్లో వచ్చే వేవ్స్ని డిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా చేస్తారు. మండపం పిల్లర్స్ వేవ్స్ని అబ్జార్బ్ చేసి గోపురం హైట్ షాక్స్ని రిలీజ్ చేసేలాగా డిజైన్ చేస్తే అది మోడర్న్ టెక్నాలజీలో బేస్ ఐసోలేషన్ టెక్నిక్ అని అంటారు. చాలా ఏషియన్ టెంపుల్స్లో సింగిల్ డ్రాప్ సిమెంట్ కూడా వాడకుండా స్టోన్ టు స్టోన్ ఇంటర్లాక్ చేసి పర్ఫెక్ట్ వెయిట్ బ్యాలెన్స్ చేసి షాక్ ఎక్కడ వచ్చినా అది మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ లేకుండా లాక్ అండ్ గ్రిప్ సిస్టమ్ స్ట్రెంథెన్ అయ్యేటట్టుగా డిజైన్ చేశారు. ఆ రీజన్ వల్ల ఎప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. మేజర్ టెంపుల్స్లో ఫౌండేషన్ ఒక 9 గ్రిడ్ అంటే మండల డిజైన్లో ఉంటుంది. ఈ డిజైన్ ఎర్త్క్వేక్ వైబ్రేషన్స్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో డివైడ్ చేసి టోటల్ ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే వైబ్రేషన్స్ని పీసెస్లో కట్ చేసి డిఫరెంట్ డైరెక్షన్స్లోకి పంపుతుంది. అలా మనకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. గర్భగృహం అనేది హెవీయెస్ట్ పార్ట్, గోపురం అనేది లైట్ పార్ట్. సో టెంపుల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సూపర్ స్టేబుల్గా ఉంటుంది. ఎలాగంటే గోపురము లైట్ పార్ట్ కాబట్టి మోస్ట్లీ చాలా హాలోగా ఉంటుంది. సో బిల్డింగ్ కానీ ఏదైనా మనకి స్టాండర్డ్గా అంతా కంప్లీట్గా ఉంటుంది. అలా కాకుండా గోపురం లైట్గా ఉంటుంది, గర్భగృహం స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి అలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ సూపర్ స్టేబుల్ అవుతుంది. గ్రానైట్ స్టోన్స్ షాక్ అబ్జార్బ్స్ చాలా బాగా చేస్తాయి. చాలా ప్లేసెస్లో పిల్లర్స్ హాలో లాగా డిజైన్ చేసి అది సౌండ్ వైబ్రేషన్స్ రెండు రిలీజ్ అయ్యేలా చేస్తారు. మన చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మన గుళ్ళ గురించి చెప్పుకోవాలంటే కోనార్క్ సన్ టెంపుల్, బృహదీశ్వర టెంపుల్ తాంజావూర్లో, కైలాష్ టెంపుల్ ఎల్లోరాలో, కేదార్నాథ్ టెంపుల్ ఇలా ఇవన్నిటికీ ఎర్త్క్వేక్స్ వచ్చినా, స్టార్మ్స్ వచ్చినా, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా అలా చాలా స్ట్రాంగ్గా నిల్చుని ఉన్నాయి. ఏషియన్ టెంపుల్స్లో సైన్స్, మ్యాథ్స్, జియోమెట్రీ, ఇంజనీరింగ్ అన్నీ హిడెన్గా పనిచేస్తూనే ఉంటాయి. మోడర్న్ బిల్డింగ్ డిజైన్ టెక్నాలజీలో మనం ఇది చాలా ఇంప్లిమెంట్ చేయాలి. ఏషియన్ బిల్డర్స్ ఆల్రెడీ అడ్వాన్స్గా ఆలోచించి ఇవన్నీ క్రియేట్ చేశారు. నెక్స్ట్ టైం టెంపుల్ చూస్తే మిరాకిల్సే కాకుండా జీనియస్ ఇంజనీరింగ్ వర్క్ కూడా ఉందని అనుకోండి.